గవర్నమెంట్ చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు పాల్గా ఉగ్రదాడిపై రక్తం మరుగుతోంది అన్నటువంటి నరేంద్ర మోడీ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. మరోవైపు టిప్పర్తో ఢీకొట్టి కొడవళ్లతో దాడి, ఎంఆర్పీఎస్ సీఎం అధ్యక్షుడు దారుణ హత్య, గుంతకల్ నుంచి చెప్పగిరి కారులో వెళ్తుండగా లక్ష్మీనారాయణపై దాడి, కుమారుడు బంధువుకి గాయాలు, గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స, టీడీపీ నేత శ్రీరాములు దంపతుల హత్య కేసులో లక్ష్మీనారాయణ నిందితుడు, భూ వివాదంలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు, పెద్దాపురంలో టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే తమిళనాడులో 2 మంత్రులు అవుట్, బాలాజీ పొన్ముడి రాజీనామా, స్టాలిన్ సిఫారసు గవర్నర్ ఓకే, నేడు క్యాబినెట్లోకి తంగరాజ్, ఈడీ కేసులో ఏడాది జైల్లో బాలాజీ, అనారోగ్య కారణంగా సుప్రీం బెయిల్, ఆ వెంటనే క్యాబినెట్లో చేరడంపై ఫైర్, మహిళలపై వ్యాఖ్యలు, పొన్ముడి అవుట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వేలమా లాటరీయా లేదంటే మొత్తం బార్లన్నీ రెన్యువల్ చేద్దాం, కొత్త పాలసీపై ప్రభుత్వం కసరత్తు, వైసీపీ హయాంలో వేలంలో కేటాయింపు, గొప్ప కోసం ఎక్కువకు పాడి నష్టాల పాలు, ఆగస్టుతో ముగిన లైసెన్సులు గడువు, ఈసారి ఫీజులు తగ్గించి వచ్చిన ఆదాయ నష్టం, అక్రమాలు లేని పాలసీ దిశగా కార్యాచరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే మేధావి అన్నటువంటి విధంగా రాసుకొస్తున్నారు వీళ్ళ వార్తలు. వేలం పాట కాకుండా డైరెక్ట్గా ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు వాడికి బార్తో లాస్ వచ్చింది, వదిలేసుకునేవాడు కదా, ఎందుకు నడుపుకుంటున్నాడు ఎంతవరకు? అదే సందర్భంలో ఇప్పుడంటే లంచాలు తీసుకుని లేదా బల్క్ అమౌంట్గా ఏదైనా తీసుకుని వాళ్ళకే కంటిన్యూ చేసేటటువంటి చర్య. ఈ ఏదో పని చేయడానికి ఇక్కడ మళ్ళీ కవరేజ్ ఏంటయ్యా అంటే, ఇంతకుముందు వాళ్ళందరినీ నష్టపరిచేసింది వైసీపీ అనేటువంటి దిక్కుమాలినటువంటి నేరేటివ్ థింకింగ్ అనమాట. లేకపోతే రూటు మార్చిన రేషన్